గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా వెలుగు. ఊరును కాపాడిన కుక్క. హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు. వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడిన పెంపుడు శునకం. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయండి. అయితే ఆ సియాచి అనే గ్రామానికి అర్ధరాత్రి వరదలు ముంచెత్తడంతో ఒక కుక్క తన యజమానిని మెలుకొల్పింది. ఆ యజమాని 67 మందిని కాపాడాడు. ఆ ఊర్లో కేవలం 4 ఇళ్ళు మాత్రమే మిగిలాయి ఆ వరదలకి. అంటే అర్థం చేసుకోవచ్చు వరద వృత్తి ఎంత గట్టిగా ఉందో. కేవలం 67 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం పెంపుడు కుక్క విశ్వాసం చూపించి ఆ విశ్వాసం వల్ల యజమానిని మెలుకొల్పడంతో ఆ యజమాని ఆ 27 మందిని కాపాడగలిగారండి. ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. చైనా, యూకేతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, డీల్ కుదుర్చుకొని దేశాలకు లేఖలు పంపిస్తామని వెల్లడి. యాక్చువల్గా ట్రంప్ ఎన్నికైన కాంచి ప్రతి దేశంతో ట్రేడ్ డీల్ అని తిరుగుతూ ఉన్నానండి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని దేశాలకు 26%, 30%, 40% ఇస్తాడు. ఇండియాతో ట్రేడ్ డీల్ ఇప్పటి వరకు అంటే జూలై 9 వరకు పాత డీల్లే కంటిన్యూ అయ్యాయి. ఇప్పటికి కూడా ఆగస్టు వరకు ఇదే డీల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాము అని క్లియర్గా అనౌన్స్ చేశాడు. అంటే దాదాపు 10% టారిఫ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కరెక్ట్గా ఆగస్టు ఫస్ట్ వీక్లో క్లారిటీ వస్తుంది. భద్రాచలం ఈవోపై దాడి. భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తంపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, ఎన్సీఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. అందరినీ చుట్టుముట్టి ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, తెలంగాణ ఏపీ డివైడ్ అయినప్పుడు భద్రాచలానికి చెందిన కొన్ని గ్రామాలు ఆ ఏపీకి ఇచ్చారండి. ఆ ఏపీకి ఇవ్వడం వల్ల ఏమైందంటే, భద్రాచలం టెంపుల్ ఏమో తెలంగాణలో ఉండిపోయింది, టెంపుల్కి సంబంధించిన భూములేమో ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. అయితే ఆ భూములకి కౌలు అవన్నీ చూసుకోవడానికి ఈ ఆలయ ఈవో అధికారి రమాదేవి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో టెంట్లు వేసుకొని ఉన్నోళ్ళు, లేకపోతే గుడిసెలు కట్టుకుని ఉన్నోళ్ళు దాడికి దిగారు. కానీ ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి సహకారం అందలేదు అని ఇన్ఫర్మేషన్ ఉంది. అది చూడాలి ఎంతవరకు అనేది. జాబ్స్లో మహిళలకు 35% రిజర్వేషన్. బీహార్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, బీహార్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. దాంతో ప్రజల్ని ఆకట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమైపోయాయండి. అధికార పార్టీ ఇప్పుడు ఏమని చెప్తుందంటే, అధికార పార్టీ ఇప్పుడు యాక్చువల్గా బీజేపీతో పాటు పొత్తు ఉందండి. బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పటి నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగాలలో 100లో 35% మహిళలకే కేటాయిస్తాము, మహిళలకి 30% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారండి. మంగళవారం ఢిల్లీ కేంద్ర మంత్రి నడ్డాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి. యూరియా టైం అందివ్వండి, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచండి, సరిపడా రైల్వే రైకులను కేటాయించండి. కేంద్ర ఎరువుల శాఖ నడ్డాకు సీఎం రేవంత్ వినతి. 2 రోజులు కేంద్ర మంత్రులు నడ్డా, పీయూష్ గోయల్తో భేటీ. జైరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి. ఎన్ఐసిటిసిడి ఆమోదించిన 596.6 కోట్లు విడుదల చేయండి. వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు ఇవ్వండి. హైదరాబాద్, బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్కు మంజూరు చేయాలని రిక్వెస్ట్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. దాంతో రైతులు అందరూ పొలాలు నాటలేయడానికి కూర్చున్నారు. కానీ యూరియా సరిపడంత లేదు. ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి, కానీ ఇంతవరకు అంత రీచ్ అవ్వలేదు. దాంతో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి, మా రాష్ట్రానికి ఇప్పటివరకు ఇవ్వాల్సిన యూరియా కోటా ఇవ్వలేదు, తొందరగా ఇవ్వండి, రైతులు ఆడ ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నారు. సవాళ్ల హిట్. అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు. చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్కు వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు. సీఎం రేవంత్ కోసం అంటూ కుర్చీ ఏర్పాటు. అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు. చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను, పీసీసీ చీఫ్. అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకొని తిరుగుతున్నామని ఫైర్. యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మధ్య పోటాపోటీ నడుస్తుందండి. వాళ్ళేమో అసెంబ్లీకి రమ్మంటారు, వీళ్ళేమో ప్రెస్ క్లబ్కి వస్తారు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే, మేము అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు మైక్ కట్ చేస్తున్నారు మీకు సంబంధించిన స్పీకరు, కాబట్టి మీరు స్పీకర్ కట్ చేయకుండా చూడండి, అప్పుడు మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం, లేకపోతే మీరు ప్రెస్ క్లబ్కి రండి, మేము ప్రెస్ క్లబ్లో మాట్లాడతాం అని సవాల్ విసిరారు. ఇప్పుడు రాలేదు కదా, మీరు ఎప్పుడైనా రండి, మీకు టైము డేటు మీరే ఇవ్వండి, మేము వస్తాము అని చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష నేత కేటీఆర్ కాదు కదా, కేసీఆర్ వస్తే మేము ఎక్కడికైనా వస్తాము అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు కేటీఆర్ సెకండ్ బెంచ్ లీడరు, ఫస్ట్ బెంచ్ లీడర్ కాదు, అంటే ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష నేత హోదా నీకు వచ్చిన తర్వాత నువ్వు రా, అప్పటిదాకా నువ్వు రావద్దు అని కాంగ్రెస్ అంటుందన్నమాట.
ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో, చర్చకు సిద్ధం, మంత్రి పొన్నం ప్రభాకర్. చెప్పాను కదండి, మీరు ప్రతిపక్ష నేత నువ్వు కాదు, కేసీఆర్ గారు వస్తే మేము చర్చకు సిద్ధం అని చెప్తున్నారు. మేము నిలదీస్తేనే కల్వకుర్తి మోటార్లో ఆన్, ఇది కేసీఆర్ విజయం. హరీష్ రావు, ఎగువ నుంచి వస్తున్న వరదను విడిచిపెట్టడం దుర్మార్గం, రాజకీయ కక్ష సాధింపు మానేసి రైతాంగంపై దృష్టి పెట్టాలని సూచన. ఇది దారుణం అండి. ప్రతిపక్ష పార్టీ కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయమన్న దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ చేయకపోవడం దారుణమైన విషయం. వాళ్ళు హరీష్ రావు గారు నిలదీసిన తర్వాతే కల్వకుర్తి నుంచి నీటి మోటార్లు ఆన్ చేసి నీళ్లు వదిలారు. ఇది మాత్రం నిజం. కల్తీ కళ్ళు తాగి 15 మంది అస్వస్థత. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఘటన, ఆసుపత్రిలో బాధితులు తరలింపు, కళ్ళు అమ్మిన 3 దుకాణాలు సీజ్. కల్తీ కళ్ళు బీభత్సంగా తయారవుతుందండి. ఈ కాలంలో కళ్ళు తయారు కాదు, చూసుకొని తాగండి. శ్రీశైలం 4 గేట్లు ఓపెన్. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. 4 రోజులుగా కృష్ణా తుంగభద్రల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీశైలం 4 గేట్లు 10 మీటర్ల ఎత్తు వరకు ఓపెన్ చేసి దిగువన నాగార్జున సాగర్కి నీటిని వదులుతున్నారు. చెప్పాను కదండి, ముందు జూరాల నిండాలి, జూరాల నుంచి శ్రీశైలానికి వస్తాయి వాటర్, శ్రీశైలం నుంచి సాగర్కి వస్తాయి వాటర్. ఇప్పుడు ఆల్రెడీ జూరాల నిండిపోయింది, శ్రీశైలం నిండిపోయింది, శ్రీశైలం నుంచి సాగర్కి వదులుతున్నారు అనమాట వాటర్. కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటాం. పోలవరం నుంచి మనగచర్లకు నీళ్లు వస్తే రాయలసీమకు కరువే ఉండదు. చంద్రబాబు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి. యాక్చువల్గా శ్రీశైలంలో డ్యామ్ ఓపెన్ చేసి నీళ్లు సాగర్కి వదలడానికి సీఎం గారు వెళ్ళి జలహారతి ఇచ్చి నీళ్లు వదిలారండి. కానీ కృష్ణాలో నీళ్లు లేకపోతే గోదావరిలో నీళ్లు ప్రతి సంవత్సరం ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం వాడుకుంటాము అని చెప్తున్నారు. ఇది బనకచర్ల ప్రాజెక్ట్ గురించే. బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కూర్చొని చర్చించుకుంటే సరిపోయే అంశము. ఇప్పుడు ఒకవేళ ఆడ డ్యామ్ కట్టారు, అక్కడి నుంచి వరద ఎత్తిపోయాల్సి వస్తుంది, అక్కడి నుంచి ఎత్తిపోయే వస్తే వరద ఇక్కడికి ఎంతవరకు ఇస్తారు ఏంటి అని కూర్చొని చర్చించుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది. అంతేగాని ఇద్దరు బాహాబాయిగా మాట్లాడుకుంటే ఏం చర్చకు సమాధానాలు దొరకవండి. నేడు భారత్ బంద్, సమ్మెలో పాల్గొన్న 25 కోట్ల మంది కార్మికులు. బ్యాంకింగ్, పోస్టల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం. స్కూళ్ళు, కాలేజీలు, ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్. యాక్చువల్గా సిపిఐ పార్టీ ఆ భారత బంద్కి ఇచ్చిందండి. ఈరోజు 9వ తారీఖు కొన్ని 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. కొన్ని స్కూళ్ళు, కాలేజీలు మాత్రం ఓపెన్ ఉంటున్నాయి, ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్ ఉంటాయి, ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులు మాత్రం బంద్ ఉంటాయని చెప్తున్నారు. చూడాలి. హిట్మా టార్గెట్గా ఆపరేషన్ మాన్సూన్. ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో భారీ కూంబింగ్. 25,000 మంది బతకాలతో అణువణువు జల్లెడ. దండకారణ్యంలో టెన్షన్. పోలీసుల చేతుల్లో అగ్రనేతల లొకేషన్స్. లొంగిపోకపోతే ఎన్కౌంటరే. బస్తర్ ఐజీ హెచ్చరిక. యాక్చువల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. ఏమని? 2026 మార్చి నాటికి ఒక్క మావోయిస్ట్ కూడా ఇండియాలో ఉండకూడదు అని. దానిలో భాగంగానే ఆపరేషన్ గగార్ తీసుకొచ్చారు. చాలామంది మావోయిస్టు పెద్ద పెద్ద లీడర్లు అందరూ చనిపోయారు. ఇప్పుడు ఒక పెద్ద లీడర్ కోసం, హిడ్మా కోసం ఒక ఆపరేషన్ మాన్సూన్ అని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. ఎక్కడ? ఛత్తీస్గఢ్ ఆ ఏరియా మొత్తం ఇప్పుడు వర్షాలు పడే టైం కాబట్టి వాళ్ళందరూ ఒక దగ్గరే ఉంటారు. అంటే చెట్ల కింద ఆటల కింద ఉండడానికి ఉండదు, ఒక దగ్గర ఏరియాలో ఉంటారు. వాళ్ళ లొకేషన్ పక్కా లొకేషన్తో వెళ్తున్నారు. కాబట్టి మీరే లొంగిపోండి, మీరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్తున్నారు. మీరు మావోయిస్టు కార్యకలాపాలు ఇండియాలో ఉండకూడదు అని తెగేసి అమిత్ షా గారు చెప్పారు. కాబట్టి ఈ కూంబింగ్ అనేది జరుగుతూనే ఉంది. పాలన పగబడితే సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పడగ నీడలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందో దానికి ఉదాహరణ ఈ దృశ్యం. హైదరాబాద్ గుండెలపై హైడ్రాపేట భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చెరిమి బడుగు గుడిసెలను కూల్చి ధ్వంసరచన కొనసాగిస్తుంది. పెద్దల ఆకాశ హర్షాలపై కన్నెత్తైనా చూడలేని బుల్డోజర్ పేదల నీడపై పిడుగులా విరుచుకుపడుతున్నది. దాని పదగట్టాల కింద పడి నలుగుతున్న దీనులెందరో. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పుపడుతున్నా, ఇనుప కోరలతో యంత్రభూతం చేస్తున్న వికటట్టహాసం ఇప్పుడు తెలంగాణలో నిత్య దృశ్యం. మంగళవారం ఉదయం జేసీబీలతో చెప్పులతో రాజేంద్ర నగర్ సర్కిల్లో పరిధిలో హైదర్గూడ నలందనగర్ నిద్రలేచింది. ఆధారాలున్నాయని మొరపెట్టుకుంటున్నా వినకుండా అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. తమకు నిల్వ లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ను తిట్టిపోసిన ఓ మహిళ బుల్డోజర్ ముందుకు పోనివ్వం, ఇలా నేలపై పడుకున్నది, మమ్మల్ని తొక్కుకుండి పోతారా అంటూ నిలదీసింది. కానీ పోలీసులు స్థానికులు నీడ్చిపాడేస్తూ జేసీబీలతో కూల్చివేతలు ముగించేశారు. యాక్చువల్గా
హైకోర్టు క్లియర్గా చెప్పింది హైడ్రాకి, మీరు నోటీసులు ఇవ్వండి, వాళ్ళు స్పందన చూడండి, అంతేగాని అసలు ముందు ఆ రెవెన్యూ పాలన ఎంతవరకు ఉంది, ఆ గ్రామ మ్యాప్ ఏంది, దాని తర్వాత అది బఫర్ జోన్ ఎంత, బఫర్ జోన్ తర్వాత FTL లెవెల్ ఎంత, FTL లెవెల్ తర్వాత అప్పుడు వాళ్ళు ఆ రీచ్లో ఉన్నారా లేదా చూసి, ఆ రీచ్లో ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూసి, ఆధారాలు లేకపోతే నోటీసులు ఇవ్వండి, ఆధారాలు ఉంటే వాళ్ళతో చర్చించండి అని చెప్పింది. నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చడానికి మీకు అధికారాలు లేవని హైకోర్టు ఆల్రెడీ మొట్టికాయలేసింది. అయినా హైడ్రా తీరు మారడం లేదు, అదే కంటిన్యూ చేస్తుంది. నిన్న రాజేంద్ర నగర్లో ఇదే జరిగింది. సవాల్ విసిరి ఢిల్లీకి పరార్, రచ్చ తప్ప చర్చ రాదు రేవంత్. కేటీఆర్ బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరొక అవకాశం ఇస్తున్నాం, టైం డేట్ ఆయనే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీలోనే రెడీ, మైక్ కట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి అసమర్థతతో రైతుల అరిగోస, ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు, నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకి, ఇదే కాంగ్రెస్ పరిపాలన. బాబు కోవట్టుగా రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తుండు, అవినీతి సర్కారును కాపాడుకున్నది మోడీనే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. యాక్చువల్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక చర్చకు పిలిచారండి. దానికి కేసీఆర్ గారు రావాలి అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు అవసరం లేదు నీకు, నేనే వస్తానని కేటీఆర్ గారు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మీరు అసెంబ్లీకి రండి చర్చ కంటే, మేము అసెంబ్లీకి వస్తాం కానీ మీ స్పీకర్ని మైక్ కట్ చేయొద్దని చెప్పండి. మేము మాట్లాడుతున్న ప్రతిసారి మైక్ కట్ చేస్తున్నాడు. మైక్ కట్ చేయడం వల్లనే మేము ప్రెస్ క్లబ్కి వచ్చాము, మీరు మైక్ కట్ చేయకుండా ఉంటారా అని అడుగుతున్నారు. దాంతోపాటు మీరు అడిగిన టైంకి రాలేకపోయారు, ఈసారి మీరే డే టు టైం ఇవ్వండి, మేమే వస్తాము అని చెప్తున్నారు అనమాట. ఈ సవాలు ప్రతి సవాలు కాదండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి. ఎప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. కానీ అధికార పక్షం కంటే ప్రతిపక్షమే స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తే అధికార పక్షం భయపడాలి. మనం ఏం తప్పు చేస్తే వీళ్ళు ఏమి నిలదీస్తారో అని భయపడాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిపక్షం బలంగా ఉండాలి. అంతేగాని బాహాబాయిగా దిగడానికి, బూతులు మాట్లాడుకోవడానికి కాదండి. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక, కాలువలకు కల్వకుర్తి నీళ్లు. చెప్పాను కదండి, హరీష్ రావు గారు చెప్పిన దాకా కూడా కాంగ్రెస్ సర్కార్ నిద్రపోతున్నది. హరీష్ రావు గారు చెప్పారు నీళ్లు పోతున్నాయి, కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయండి అని. అప్పుడు నిద్రపోతున్న కాంగ్రెస్ సర్కార్ నిన్న మోటార్ లాంచ్ చేసిందండి. నిలదీస్తే కానీ నీళ్లు ఇయ్యరా, ప్రశ్నిస్తే తప్ప రైతుల సమస్యలు పట్టవా, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. యాక్చువల్గా గోదావరిలో కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఫ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవి ఆల్రెడీ పోలవరంకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆంధ్ర అటు సైడ్ దాటి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆల్రెడీ మోటార్ లాంచ్ చేసి ఎత్తిపోయండి, ఇక్కడ నీళ్లు లేని ప్రాంతాల్లో నీళ్లు వస్తాయి అని హరీష్ రావు గారు చెప్తున్నారు. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే చెప్తున్నారు యూరియా కొరత ఉంది, యూరియాని పంపియండి, యూరియా లేదు, ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని సాక్షాత్తు కాంగ్రెస్ ఎంపీలే చెప్తున్నారు. నేడు దేశవ్యాప్త సమ్మె, మోదీ సర్కార్కు కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధమేరి. చెప్పాను కదండి, సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా సమ్మె ప్రకటించింది. ఆ సమ్మెలో చాలామంది 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. అవినీతికి మరో మెట్టు, మత్స్యశాఖలో బిల్లులకు 12% కమిషన్, చేప పిల్లల సరఫరాదారులు బిల్లులు పెండింగ్, తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్న నేత. 110 కోట్లకు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం, అడ్వాన్స్గా 1 కోటి చెల్లించిన సరఫరాదారులు, నగదు బ్లాంక్ చెక్కుల రూపంలో ముడుపులు, అయినా బిల్లులు రాక బాధితులు చక్కర్లు. ప్రతి పనికి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ సర్కారులో అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందండి. దానిలో భాగంగానే మత్స్యశాఖలో బిల్లు క్లియర్ చేయాలంటే 12% కమిషన్ ఇవ్వాల్సిందేనని ఆ నేత చెప్పారంట. 110 కోట్లకు గాను 13 కోట్లు చెల్లిస్తేనే బిల్లులు పాస్ చేస్తానని చెప్పారు. ఇది దీని వార్త అండి. బనకచర్లపై ఎందుకు గప్చుప్, ఢిల్లీలో అడ్డుకుంటానంటూ వెళ్లిన రేవంత్. సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్. అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్న సీఎం. తెర వెనుక పరిణామాలపై ఆసక్తికర చర్చ. యాక్చువల్గా బనకచర్లపై మాట్లాడదామని తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కేంద్ర జలశక్తి మంత్రి గారు కూడా, పాటిల్ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ అపాయింట్మెంట్ అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఎవరి కోసం రద్దు చేసుకున్నారు, ఎందుకోసం రద్దు చేసుకున్నారు అని అడుగుతున్నారు. బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదట, మళ్ళీ చంద్రబాబు తొండి వాదన. యాక్చువల్గా బనకచర్లతో నష్టం ఉందా లేదా అనేది సిడబ్ల్యూసి తెలుస్తుంది, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ తెలుస్తుంది, లేకపోతే కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డు తెలుస్తుంది, లేకపోతే జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుస్తుంది. అంతేకాని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోదావరి నీళ్ళ వల్ల తెలంగాణకు నష్టం లేకపోతే సిడబ్ల్యూసీనే చెప్తుంది కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమని చెప్తుంది, గోదావరి నదిలో ఎలాంటి మిగులు జలాలు లేవు, వరద జలాలు లేవు,
అది వేస్ట్ అని చెప్తుంది. కానీ మీరేమంటున్నారు, నీళ్ళు మిగులు నీళ్ళు ఉన్నాయి 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 అంటున్నారు. సిడబ్ల్యూసీతో చెప్పించండి అదే విషయము. అపెక్స్ కౌన్సిల్ చెప్పండి, వాళ్ళు చెప్పారు కదా మేము ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ ఏం తెలుస్తే అదే అని. భద్రాచలం ఆలయ ఈవోపై దాడి, దేవస్థాన భూముల్లో అక్రమ కట్టడాలు అడ్డుకున్నందుకే గాయాలతో స్పృతప్పి పడిపోయిన ఈవో రమాదేవి, ఏపీ పోలీసులు రెవెన్యూ అధికారులే ఎదుటే అటాక్, దాడులు చేస్తే చూస్తూ ఊరుకో మంత్రి కొండా సురేఖ. చెప్పాను కదండి, ఏపీ విడిపోయినప్పుడు తెలంగాణ చెందిన 3 మండలాలు ఏపీకి వెళ్ళిపోయాయండి. ఆ 3 మండలాల్లో ఆలయం అంటే రామాలయం, భద్రాచలం యొక్క రామాలయం ఏమో తెలంగాణలో ఉండిపోయింది. దానికి సంబంధించిన భూములు అంటే దేవాలయ భూములు ఏపీకి వెళ్ళిపోయాయి ఆ 3 మండలాల్లో. అయితే ఆ 3 మండలాల్లో ఉన్న దేవాలయ భూములకు వెళితే అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళని ఖాళీ చేయడానికి వెళ్తే ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఏపీ నుంచి ఎలాంటి హెల్ప్ చేయలేదు అని చెప్తున్నారు. దాంతోపాటు దాడులు చేస్తే ఊరుకోమని కొండా సురేఖ గారు హెచ్చరిస్తున్నారు. భారత్పై 10% సుంకం, ఇతర బ్రిక్స్ దేశాలపైన అంతే. ఈ దేశాలు డాలర్ను బలహీనపరుస్తున్నాయి. రాగి దిగుమతులపై 50%, ఔషధాలపై 200% పన్ను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా యుఎస్ మధ్య త్వరలో మినీ డీల్, నేటితో ముగిసిన 90 రోజుల టారిఫ్ మినహాయింపు గడువు ఆగస్టు వరకు మళ్ళీ పొడిగించిన అగ్రరాజ్యం. చెప్పాను కదండి, నిన్నటితో డీల్ ముగిసింది, అంటే ఆయన ఇచ్చిన టైం ముగిసింది. కానీ దీన్ని ఆగస్టు 1 వరకు పొడిగించి తర్వాత టారిఫ్ డీల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి ఇండియా అమెరికా అని చెప్తున్నారు. బ్రిక్స్ కరెన్సీ అమెరికా డాలర్ను బలహీనపరుస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రాగి దిగుమతులపై 50%, మెడిసిన్స్పై 200% టారిఫ్ విధిస్తున్నారు. జీవో నెంబర్ 49 నిలిపివేయండి, ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్, లేకపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం. త్వరలో సీఎంను కలవనున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. దీనిపై ఇప్పటికే 3 మంత్రులు కీలక నిర్ణయం. ఈ జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన. ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు మద్దతు ప్రకటించాయండి. ఇదేంటి అంటే తాండోబా రిజర్వాయర్ నుంచి కవ్వాల్ రిజర్వాయర్ వరకు ఒక మధ్యలో ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ను జీవో నెంబర్ 49 తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటివి ఉండడానికి వీలు లేదు, అంటే అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజనులు కూడా ఉండడానికి వీలు లేదు, వాళ్ళని వెళ్ళిపోవాలి అని ఆ జీవో తీసుకొచ్చారని అక్కడ పుకారు పుట్టిందండి. దీనికి అక్కడ ఉన్న స్థానికులు ఎదురు తిరిగారు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరగా ఈ జీవో నెంబర్ 49 రద్దు చేయండి, దీనివల్ల స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారనమాట. మేడిగడ్డ గ్రౌండింగ్పై మాజీ ఈఎన్సీపై ప్రశ్నల వర్షం. గతంలో అనిల్ కుమార్ తప్పుడు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆపై ఆగ్రహం. మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి నోటీసులు. యాక్చువల్గా మేడిగడ్డ మాజీ ఈఎన్సీ అనిల్పై మరోసారి కాళేశ్వరం కమిషన్ పిలిచి ఆయన ఇచ్చిన సమాచారంపై ఆరా తీసి ఆపై ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఎందుకంటే మేడిగడ్డ పిల్లర్ కుంగిన తర్వాత ఒక సిమెంట్ తీసుకొచ్చి గ్రౌండింగ్ చేశారంట. ఆ గ్రౌండింగ్ చేయడం వల్ల ఏమైందంటే క్లారిటీగా వీళ్ళు వెళ్ళేసరికి క్లారిటీగా ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఆయన అందులోనూ కాళేశ్వరం కమిషన్కి ఇచ్చిన అన్ని తప్పుడు సమాచారమే, ఆయన కరెక్ట్ సమాచారం ఇవ్వలేదు అని ఆయనపై ఆరా తీసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందనమాట మేడిగడ్డ కమిషన్. దాంతోపాటు హరీష్ రావు గారు కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. దాంట్లో మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్ల కోసం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నాము అని చెప్పారు. సిగాచిలో ఎన్డీఎంఏ ప్రమాద కారణాలపై అధ్యయనం, ఘటన పునరావృతం కాకుండా సమీక్ష, ప్రమాదం తీరు, సహాయ చర్యలపై పీపీటీ ద్వారా బృందానికి అధికారుల వివరణ. యాక్చువల్గా చెప్పిన సిగాచి పరిశ్రమపై జరిగిన దాడిలో ఎన్డీఎంఏ మొత్తం వెళ్ళి అక్కడ ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు ఇది జరిగింది, ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి అన్నీ ఎంక్వైరీ చేస్తుందండి. నాడు అలా నేడు ఇలా, 7 కోట్లతో బతుకమ్మ గుంట అభివృద్ధి, 5 నెలల్లో మారిపోయిన రూపురేఖలు, కబ్జాలు, ఇతర అడ్డంకులు తొలగించిన హైడ్రా. ఇది ఒకప్పుడు ఇలా ఉండేదంట అండి బతుకమ్మ గుంట, ఇప్పుడు చెరువుతో ఇలా నిండిపోయింది. యాక్చువల్గా చెరువుల పునరుద్ధరణ మంచిదే, ఎందుకంటే చెరువుల పునరుద్ధరణ వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, వాటర్ ప్రాబ్లమ్స్ రావు. కానీ ఆ ఏరియాలో నివాసం ఉంటుంది ఎవరు, పేదల మధ్యతరగతి వాళ్ళకు ఒక చూపించండి పునరావాసం. ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళకు ఇల్లు కేటాయించి ఇలా ఉన్నదని ఇలా చేయండి, ఇది మంచిదే. కానీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా మీకు నచ్చినట్టు చేయడం అయితే తప్పు. శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత. చెప్పాను కదా, శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది, దాంతో వాటర్ని సాగర్కు వదులుతున్నారు. కేటీఆర్ అసెంబ్లీకి రా, ప్రెస్ క్లబ్లో వచ్చి సీఎం సవాల్ స్వీకరించలేదంటే ఎలా? కృష్ణా గోదావరి నీళ్లపై చర్చకు కాంగ్రెస్ సిద్ధం.
రేవంత్ సవాల్ విసిరింది కేసీఆర్కు నీకు కాదు. మహబూబాబాద్ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క, కొండ, కోమటిరెడ్డి. యాక్చువల్గా మంత్రులందరూ హాజరయ్యారండి. డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, బట్టి విక్రమార్క గారు ఏమని అంటే, రేవంత్ గారు సవాల్ విసిరింది కేసీఆర్కి, మీకు కాదు, మీరు వస్తే అసెంబ్లీకి రండి, అంతేగాని ప్రెస్ క్లబ్లకు వెళ్ళి మీరు చర్చకు రాలేదంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఎలివేటర్ కారిడార్కు పనులు గ్రీన్ సిగ్నల్, డిఫెన్స్ భూముల్లో నిర్మాణానికి అనుమతులు, పూర్తయిన భూ బదలాయింపు ప్రక్రియ, నేషనల్ హైవే 1 NH44 కారిడార్ల ఏర్పాటుకు మార్గం సుగమం. కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వర్మ ఉత్తర్వులు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హైదరాబాద్లో మామూలు రక్షణ శాఖకు చెందిన భూములు ఉన్నాయండి. ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది. అయితే అక్కడ ఒక ఎలివేటర్ కారిడార్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆడ భూములు తీసుకోవాలి అంటే రక్షణ శాఖ కంపల్సరీ ఆమోదం పొందాలి. అయితే ఇక్కడ ఉన్న జవహర్ నగర్కు చెందిన కొన్ని భూములను రక్షణ శాఖకి ఇచ్చి, రక్షణ శాఖకు చెందిన భూములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. ఆ ఏరియాలో ఎలివేటర్ కారిడార్ పెట్టి అక్కడ ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేస్తుందన్నమాట. శాంపిల్ జనగణన సెప్టెంబర్ నుంచి ప్రారంభించిన కేంద్రం, రాష్ట్రంలోని 2 జిల్లాలు, ఒక్కో మండలం, పట్టణాల్లో ఒక మున్సిపాలిటీ ఎంపిక, జియో ట్యాగింగ్ ద్వారా సర్వే, డేటా సేకరణకు 3 యాప్స్, 2027 సెన్సస్లో ఎదురయ్యే సమస్యలు పరిశీలనకు ప్రీ టెస్ట్, 98% డిజిటల్ మోడ్, కొండ ప్రాంతాల్లో మాన్యువల్. యాక్చువల్గా 100% డిజిటల్ మోడ్లో జరుగుతుంది అన్నారు, కాకపోతే ఇక్కడ 99% డిజిటల్ మోడ్ అని చెప్పారు. కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ మాన్యువల్గా చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు శాంపిల్ జనగణన 2026లో జనగణన ప్రారంభం అవబోతుందండి. అయితే దానికి ముందుగా శాంపిల్గా వాళ్ళు ఒక 30 క్వశ్చన్లో 25 క్వశ్చన్లో అనుకుంటారు. ఆ క్వశ్చన్లకు సంబంధించిన డేటా ఎలా వస్తుంది అని మొత్తం ఒక శాంపిల్గా ఒక జనగణన చేసి, ఓకే ఇది కరెక్ట్ అనుకున్న తర్వాత మొత్తం దేశం మొత్తం జనగణన చేస్తారు. ముందుగా ఒక జిల్లా, ఒక మండలం, ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సీఎంకు బూతులే తెలుసు, రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు, రచ్చ చేయడం తప్ప చర్చకు మాత్రం రాను, ప్రిపరేషన్కి టైం ఇచ్చినా రాలే, ఢిల్లీకి పారిపోయిండు, మరో ఛాన్స్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వే డిసైడ్ చేయి, లేకుంటే ముక్కు నేలకు రాసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు, బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసిండు, అందుకే ఆయన నెట్టింట పే సీఎం అని పిలుపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యాక్చువల్గా చెప్పాను కదండి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి సవాల్ విసిరితే, నీ లెవెల్కి కేసీఆర్ అవసరం లేదు, నేను చాలు అని కేటీఆర్ గారు వచ్చారు ప్రెస్ క్లబ్కి. మీరు ప్రెస్ క్లబ్కి కాదు అసెంబ్లీకి రండి అని కాంగ్రెస్ పార్టీ అంటుందన్నమాట. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి చర్చ. కానీ ఇక్కడ మాకు కావాల్సింది ఏంటి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, ప్రతిపక్షం అధికార పక్షం స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండి ప్రతిపక్షం నిలదీయాలి ప్రతి దాంట్లో. మొన్న చూడండి, కల్వకుర్తి ఎత్తిపోతలు ఇంతవరకు మీరు స్టార్ట్ చేయలేదు అని హరీష్ రావు గారు అనగానే ఇది వీళ్ళిపోయారు. అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పక్షానికి మెలుకొల్పులా ఉంటుంది. ఎందుకంటే మేమేమైనా తప్పు చేస్తే ప్రతిపక్షం రెడీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి, కానీ వాళ్ళు చాలా జాగృతతో ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా అధికార పక్షం కంటే ప్రతిపక్షమే స్ట్రాంగ్గా ఉండాలి. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వండి, స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది. రాహుల్జీ ఈ మాట రేవంత్కు చెప్పండి, బీసీ బిల్లుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, 2023 ఎలక్షన్లో మేము గెలిస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందండి. అయితే కవిత గారు ఏం చెప్తున్నారంటే, ఆర్టికల్ 243 ప్రకారం ఆర్టికల్ 243 నుంచి 243 వరకు మొత్తం గ్రామ పంచాయతీ గురించి ఉంటాయండి రాజ్యాంగంలో. అయితే ఆర్టికల్ 243 అనేది ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్. ఈ రిజర్వేషన్ సిస్టమ్ లోకల్ బాడీ రిజర్వేషన్ సిస్టమ్, స్టేట్ గవర్నమెంట్ ఇష్టము, స్టేట్ గవర్నమెంట్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. మెడికల్ కాలేజీలకు పాలనాధికారులు, సీనియర్ ప్రొఫెసర్లు రెగ్యులర్ పద్ధతిలో పదోన్నతులు, 44 మంది మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లుగా ఛాన్స్, బోధనా ఆసుపత్రుల్లో తీరనున్న ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ల కొరత, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి నియామకం. మెడికల్ కాలేజ్లో వైస్ ఛాన్సలర్స్ నియమించారండి, వాళ్ళలో సీనియర్ ప్రొఫెసర్లకు ఛాన్స్ ఇచ్చారంట. రాష్ట్రానికి సకాలంలో యూరియాను సరఫరా చేయండి, ఢిల్లీలో బిజీగా ముఖ్యమంత్రి. 97,000 మెట్రిక్ టన్నులకు గాను కేవలం 29,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అభ్యర్థన. చెప్పేదండి, 97 లక్షల మెట్రిక్ టన్నులు చేయాల్సింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చాయి. అంటే దాదాపు 3 రెట్లు తక్కువగా వచ్చాయి. ఈ 3 రెట్లు తక్కువగా రావడం వల్లనే యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు, లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టలేరు, అసత్యాలు మానకపోతే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. బట్టి సీఎం ఒకరి సవాలు విసిరితే మరొకరు బయటకు వచ్చారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ళు 1,00,000 కోట్లు దోచుకున్నారు.
కేటీఆర్ లెక్కల సమాధానం ఉంది. అసెంబ్లీలో ఏ అంశంపైన చర్చిస్తాం. కృష్ణా గోదావరి జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే. కాళేశ్వరం నిర్మించి 10 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 1,00,000 రుణమాఫీ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ 2 సార్లు మోసం చేశారు. కేటీఆర్ విమర్శలపై బట్టి ప్రతి విమర్శలు. మానుకోట పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ. డ్వాక్రా మహిళలకు 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్న సీతక్క. చెప్పాను కదండి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సవాల్ విసిరారు. కృష్ణా నది నీళ్ళు, గోదావరి నది నీళ్ళు ఎవరు ఏం చేశారు మొత్తం చర్చకు రండి అని చెప్పారు. కానీ కేసీఆర్ బదులు కేటీఆర్ గారు వచ్చారు. మీరు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు కాబట్టి మేము ప్రెస్ క్లబ్కి వచ్చామని వాళ్ళు చెప్పారు. మేము మిమ్మల్ని పిలవలేదు, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని పిలిచాం, మిమ్మల్ని కాదు అని చెప్తున్నారనమాట. దమ్ముంటే ఫాతిమా కాలేజ్పై చర్యకు దిగు. లీగల్ టీంతో హైకోర్టులో కొట్లాడాలి. హైదరాబాద్లో అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయి. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్కి ఒక న్యాయమా? డమ్మీ కాదని నిరూపించుకునేందుకే రామచంద్రరావుకి ఇది మంచి అవకాశం. బీజేపీ అధ్యక్షుడు సవాల్ విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫాతిమా కాలేజ్ కూల్చడానికి ధైర్యం చాలడం లేదా అంటూ నిలదీత. యాక్చువల్గా ఈ ఫాతిమా కాలేజ్ అనేది చెరువు మధ్యలో ఉంటుందండి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, అందులో 1000 మంది స్టూడెంట్స్కి ఫ్రీగా చదువు చెప్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి అందుకే మేము కూల్చడం లేదంటున్నారు. కానీ పేదవాళ్ళ ఇల్లు కూల్చడానికి మాత్రం హైడ్రా ఎలాంటి చర్యలు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి కూల్చేస్తుంది. అంటే మీరు కేవలం డమ్మీనేనా అంటే పేదల వాళ్ళని మాత్రమే కూలుస్తారా, పెద్దల వాళ్ళ డబ్బున్న వాళ్ళ జోలికి వెళ్ళరా అని రాజాసింగ్ గారు నిలదీస్తున్నారు. రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఇది మంచి అవకాశం, మీరు ఫాతిమా కాలేజీని కూల్పించండి అని రాజాసింగ్ గారు చెప్తున్నారనమాట. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కేవలం డమ్మీ అని మాత్రమే తెలుసు, ఆయనకు దమ్ము ఉంటే ఫాతిమా కాలేజీని కూల్చండి అని ఆయనకు సవాల్ విసురుతున్నారు. మంత్రి వివేక్తో జర్మనీ బృందం భేటీ. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషపై బోధనపై చర్చ. తార్నాక నర్సింగ్ కళాశాల విద్యార్థులతో బృందం సమావేశం. నేటి నుంచి 17 వరకు నర్సులకు ఇంటర్వ్యూలు. యాక్చువల్గా వేరే దేశాలలో జర్మనీ, జపాన్, ఇప్పటికే జపాన్ మన నర్సింగ్ కాలేజీలలో జపాన్ భాషను పెట్టారండి. ఇప్పుడు జర్మనీ భాషను కూడా చర్చబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో నర్సింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. మన దేశం నుంచే నర్సింగ్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళు వెళ్తుంటారనమాట. వాళ్ళకి వీసాలు ఇచ్చి వాళ్ళ శాలరీస్ హై ఇస్తారనమాట. రాయలసీమ రతనాల సీమ చేయాలన్నదే మా లక్ష్యం. సీమ అభివృద్ధికి ఎన్టీఆర్ నుంచే కార్యక్రమాలు. ప్రాజెక్టులు అన్ని ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం. వృధాగా పోతున్న 2000 టీఎంసీలు వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీశైలంలో 4 గేట్లు ఎత్తివేత, నీటి విడుదల. రైతు సంఘాలతో సమీక్షతో మల్లన్నకు ప్రత్యేక పూజలు. యాక్చువల్గా ఈయన చెప్తున్నాడు 2000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, 2000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ సిడబ్ల్యూసి ఎలాంటి నీళ్ళు లేవు అని చెప్తుంది. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది తెలంగాణకు సంబంధించింది కాదు కదండి, కేంద్రానికి సంబంధించింది. కేంద్రానికి సంబంధించిన ఒక కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమని చెప్తుంది అంటే గోదావరి నదిలో మిగులు నీళ్లు లేవు అని చెప్తున్నారు. ఈయన వాళ్ళ రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు, ఓకే. కానీ పైన ఉన్న రాష్ట్రాన్ని ఎండబెట్టి కింది రాష్ట్రానికి అయితే నీళ్ళు ఇవ్వడం కుదరదు కదండి. దాని గురించే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ గురించే ఇదంతా గొడవ. సిగాచి పరిశ్రమలో ఎన్డీఏ బృందం పరిశీలన. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య. క్షతగాత్రులు చికిత్సా పొందుతూ మరో 2 మృతి. ఆల్రెడీ 42 మంది చనిపోయారండి, ఇంకో 2 చనిపోయారంటండి. వైద్యం చేస్తూనే చనిపోయారంట. ఈ దారుణానికి కారణం అంటే ఈ సిగాచి పరిశ్రమలో దారుణానికి కారణం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే అని ఎన్డీఎంఏ తేల్చి చెప్పిందండి. మాజీ సైనికుని ముప్పు తిప్పలు పెడుతున్న రెవెన్యూ అధికారులు. 1991లో 5 ఎకరాల భూమి అసైన్ చేసిన ప్రభుత్వం. అనారోగ్య కారణంతో భూమి కౌలు ఇచ్చిన మాజీ సైనికుడు. నకిలీ సాదా బైనామాను సృష్టించి కౌలుదారు నుండి 2 ఎకరాలు అక్రమంగా కొనుగోలు చేసిన బడా భూస్వామి. పట్టాదారు బాస్ పుస్తకంపై డిజిటల్ సైన్ రాకుండా ముప్పు తిప్పలు పెడుతున్న తహసీల్దార్. హైకోర్టు ఆదేశించిన లెక్క చేయని రెవెన్యూ అధికారుల వైనం. దేశానికి సేవ చేసిన ఓ మాజీ సైనికుని పట్ల ఇంత నిర్లక్ష్యమా? యాక్చువల్గా ఇది చాలా దారుణం అండి. మన దేశం కోసం వాళ్ళు పగలనగా రాత్రనగా మంచుల్లో, కొండల్లో, ఎడారుల్లో మన కోసం సేవలు చేసి మన దేశాన్ని రక్షిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు 5 ఎకరాలు ఇచ్చిందండి. 5 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆయన ఓపిక ఉన్నంతకాలం చేశాడు. ఆయనకు కొడుకులు ఎవరు లేరండి. కొడుకులు ఎవరు లేకపోవడంతో ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక
సాగ్గా చూపించుకొని మంచిగా 2 ఎకరాలు తన పేరు మీద చేపించుకొని కౌలుదారు సాధారణ వైనామా చేసుకొని ఒక బడా భూస్వామికి అమ్మేశాడు. ఆ బడా భూస్వామి ఏం చెప్తున్నాడు, రెవెన్యూ అధికారులకు మీరు సైన్ పెట్టకండి అంటుంది. కానీ ఇప్పటికి కూడా 5 ఎకరాల్లో ఆయనకు కేంద్రం నుంచి వచ్చే బీమా ఆయనకే పడుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా ఆయనకే పడుతుంది, అన్నీ ఆయనకే పడుతున్నాయి. కానీ 5 ఎకరాల భూమి ఆయన పేరు మీద లేదు. రెవెన్యూ ఆఫీసర్ సంతకం పెట్టమంటే, ఎంఆర్ఓ సంతకం పెట్టమంటే పెట్టడానికి కోర్టులో ఉంది, కీట్లో ఉంది అంటున్నాడు. హైకోర్టే పర్మిషన్ ఇచ్చింది, మీరు సంతకం పెట్టండి అతనిదే ఆ భూమి అని. కానీ వీళ్ళు సైన్ పెట్టడానికి ఇబ్బంది పెడుతున్నారు అతన్ని. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మన కోసం కష్టపడుతున్నారండి వాళ్ళు అక్కడ. అలాంటి వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన దేశానికి సేవ చేసి వచ్చిన తర్వాత అనారోగ్య పాలై ఇప్పుడున్నాడు. ఆయన పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు కడుపు నిండా అన్నం తింటున్నా కూడా, మీరు కంటి నిండా నిద్రపోతున్నా కూడా వాళ్ళ కారణం. వాళ్ళు లేకపోతే మనం లేము, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో ఘోర ప్రమాదం, గేటు వద్ద స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు, 2 విద్యార్థులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. యాక్చువల్గా ఏమైంది అంటే రైల్వే ట్రాక్పై బస్సు వెళ్ళిపోతుందండి, కానీ అక్కడ ఎలాంటి గేట్లు లేకపోవడంతో బస్సు వెళ్ళిపోవడంతో రైన్ వచ్చేసి గుద్దేసింది. కొంతమంది చనిపోయారు తెలుస్తుంది. మరి ఎంత ఏంటి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఖచ్చితంగా స్కూల్ రోడ్లు దాటే దగ్గర మీరు గేట్లు ఏర్పాటు చేయండి. ఆల్రెడీ కొన్ని ఏరియాలలో ఏర్పాటు చేశారు, ఆ ఏరియాలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ ప్రాణాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు గేట్లు ఏర్పాటు చేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. ఇదండి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం.